ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన విజయవాడ నాగ్పూర్ ఎకనామిక్ కారిడార్లో విజయవాడ ఖమ్మం సెక్షన్లో ప్యాకేజ్ 1లో జరిగిన వర్క్ని చూడబోతున్నారు. అలానే డీటెయిల్స్ తెలుసుకోబోతున్నారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోకి వెళ్తే ఈ వీడియోలో నెక్స్ట్ పోతున్నాం అంటే మన ఖమ్మం విజయవాడ హైవేలోని మీకైతే నేను చిన్నబేరబల్ దగ్గర రోడ్ చూపించాను నా ప్రీవియస్ వీడియోలోని. ఈ వీడియోలో కూడా సేమ్ అక్కడే చూపించబోతున్నాను అనమాట. వర్క్ ప్రోగ్రెస్ ఏమైంది అండ్ కంప్లీట్ గా అక్కడ వర్క్ ఏం జరిగిందో వర్క్ కంప్లీట్ గా మీకు చూపించబోతున్నాను జరిగిన వర్క్ ని. అండ్ మీకు అలాగే ఈ హైవే గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. ఇది మన విజయవాడ నాగ్పూర్ ఎక్స్ప్రెస్ హైవే. సో విజయవాడ నాగ్పూర్ ఎక్స్ప్రెస్ హైవేలోని మనకి విజయవాడ ఖమ్మం హైవే అనేది ఒక పార్ట్ అనమాట. మళ్ళీ ఖమ్మం నుంచి వరంగల్ కూడా ఉంటుంది, వరంగల్ నుంచి మంచిర్యాల అండ్ అలా మనకి అది నాగ్పూర్ వరకు కనెక్ట్ అయి ఉంటుంది. సో ఈ హైవే గురించి డీటెయిల్ వీడియో నేను చేశాను. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, చూడండి. అండ్ మరి ఇప్పుడు మనమైతే మ్యాప్లో ఎక్కడి నుంచి ఎక్కడ చూడబోతున్నాం అనేది చూడబోతున్నాం, తర్వాత విజువల్ చూడబోతున్నాం. మరి వెళ్దాం మ్యాప్లోకి. చలో ఫ్రెండ్స్, ఇక్కడ మనం మ్యాప్లో వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే మన విజయవాడ నాగ్పూర్ ఎకనామిక్ కారిడార్. ఇది విజయవాడలో జక్కంపూర్లో స్టార్ట్ అయ్యి అలా నాగ్పూర్ వరకు ఉంటుంది. సో ఇది నాగ్పూర్ నుంచి అలా చంద్రపూర్ నుంచి మంచిర్యాల నుంచి వరంగల్ నుంచి ఖమ్మం నుంచి విజయవాడ వరకు వస్తుంది. మన ఆంధ్ర తెలంగాణలో చూసుకున్నట్లయితే బార్డర్ దగ్గర ఖమ్మం దగ్గర స్టార్ట్ అవుతుంది. ఖమ్మం నుంచి అలా విజయవాడ వరకు సపరేట్ సెక్షన్ అనమాట. సో ఇందులో మనకు మొత్తం 3 ప్యాకేజీలు ఉంటాయి. ఈ 3 ప్యాకేజీలు మొదటి ప్యాకేజ్ వచ్చేసి వెంకటపాలెం నుంచి బ్రాహ్మణపల్లి వరకు ఉంటుంది. బ్రాహ్మణపల్లి నుంచి రెమిడిచర్ల నుంచి జక్కంపూడి మూడవ ప్యాకేజ్. సో ఇందులో మొదటి ప్యాకేజ్ మనం చూడబోతున్నాం, అంటే ఎక్కడి వరకు జరుగుతుందో ఆ ప్లేస్ చూడబోతున్నాం అనమాట. సో ఇది కొంచెం చూస్తున్నాం కదా, ఈ ప్లేస్లో వర్కేజ్ జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నాం కదా పెద్ద బేరువల్ ఉంది, ఈ పెద్ద బేరువల్ దగ్గరలో ఈ వర్కేజ్ జరుగుతుంది అనమాట. సో బ్రాహ్మణపల్లి దగ్గర ఉంటుంది. సో ఈ ప్లేస్లోని ఎగ్జాక్ట్గా చూస్తున్నాం కదా, ఇది నేషనల్ హైవే 163G. ఈ 163Gలోని ఎగ్జాక్ట్గా పాలడుగుల దగ్గరలో వర్కేజ్ జరుగుతుంది. ఇప్పుడు మనం అయితే ఎగ్జాక్ట్గా రెడ్ కలర్ మార్క్ కనబడుతుంది కదా, ఈ ప్లేస్లో జరిగిన వర్క్ని చూస్తాం. రిమైనింగ్ ప్లేస్లో అలైన్మెంట్ ఉంది అండ్ అలానే రిమైనింగ్ ప్లేస్లో వర్క్ కూడా తొందరలో చూపించబోతున్నాను. మరి ఇప్పుడు ఈ ప్లేస్లో జరిగిన వర్క్ని తెలుసుకుందామా? వెళ్దాం విజువల్ చూడడానికి. చలో ఫ్రెండ్స్, చూసారు కదా మీకైతే మ్యాప్లో మనం ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ చేస్తున్నాం అనేది మీకే చూపించాను. ఇప్పుడైతే మనం క్లియర్ గా విజువల్స్ అయితే చూడబోతున్నాం అనమాట. అక్కడ రోడ్ వర్క్ జరిగింది అండ్ ఆ ప్లేసెస్ గురించి కంప్లీట్ తెలుసుకోబోతున్నాం. అండ్ ఈ హైవే గురించి కూడా ఇంకా డీటెయిల్ గా కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. మరి వెళ్దాం విజువల్ చూడడానికి. చలో ఈ విజయవాడ నాగ్పూర్ ఎకనామిక్ కారిడార్ మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 3 రాష్ట్రాలను కలుపుతూ మొత్తం 405 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ హైవేని 4 లేన్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ హైవే కన్స్ట్రక్షన్ కోసం మొత్తం 14,666 కోట్లు అయితే ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడు మనం ఈ విజయవాడ నాగ్పూర్ ఎకనామిక్ కారిడార్లో విజయవాడ ఖమ్మం సెక్షన్లో ప్యాకేజ్ 1లో జరుగుతున్న వర్క్ అయితే చూడబోతున్నాం. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం ముందు చూస్తున్నాం కదా, ఇదే మన విజయవాడ నాగ్పూర్ హైవే. విజయవాడ నాగ్పూర్ హైవేలో ఖమ్మం విజయవాడ సెక్షన్ ఇక్కడ మనకు వర్క్ అయితే స్టార్ట్ అయింది. మీకు నా ప్రీవియస్ వీడియోలో ఎగ్జాక్ట్గా ఇక్కడ వర్క్ జరిగింది చూపించాను. అండ్ ఈ వీడియోలో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు వర్క్ ప్రోగ్రెస్ని. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఆ ముందు మొత్తం మనకి ఫ్లైఓవర్స్తో ఫిల్ చేశారు. ఇంకా మనకి అలా ముందుకు వెళ్తే ఈ వేది కనిపిస్తుంది. మనకి చిన్నబీరవలి తర్వాత పాలడుగులా ఉంది కదా, ఆ దగ్గరలో వర్క్ అయితే అవుతుంది. మీరు కనుక మ్యాప్లో క్లియర్గా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది మీకు వర్క్ ఎక్కడ జరుగుతుంది అనేది. నా ప్రీవియస్ వీడియోలో కూడా చాలా క్లియర్గా ఇక్కడ వర్క్ ఎలా జరిగింది చూపించాను. సేమ్ ప్లేస్లో మళ్ళీ మీకైతే వర్క్ని చూపిస్తున్నాను. మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, మనకి ఇక్కడైతే అలైన్మెంట్ కనబడుతుంది. ఇంకా మనం ముందుకు వెళ్తే ఇంకా మనకి నార్మల్గా రోడ్డే కనబడుతుంది అనమాట. జస్ట్ చిన్న రోడ్డు వేసినట్టు కనిపిస్తుంది. ఈ ప్లేస్లోనే వర్క్ బాగా జరిగింది. ఆ ప్రీవియస్ వీడియోలో మీకు క్లియర్గా చూపించాను అనమాట. ఇంకా ముందుకు వెళ్దాం అనుకున్నా కానీ ఆ ముందున మనకి అలైన్మెంట్ అయినట్టు మనకి పెద్దగా ఏం కనిపించలేదు. సో ఖమ్మం దగ్గర కూడా నాకు వర్క్ ఏం కనిపించలేదు, ఓన్లీ ఈ ప్లేస్లో వర్క్ కనిపించింది. సో అందువల్ల నేను మీకు ఇక్కడ వర్క్నే చూపిస్తున్నాను. ఇంకా మీలో ఎవరైనా ఈ వీడియోని లేదా ఈ అలైన్మెంట్లో మనం చూసుకున్నట్లయితే అలైన్మెంట్ వెళ్తుంది కదా, మొత్తం మనకి ఇందులో 3 ప్యాకేజీలు ఉంటాయి. ఆ 3 ప్యాకేజీలు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటాయంటే, ఫస్ట్ ప్యాకేజ్ వి వెంకటపాలెం నుంచి బ్రాహ్మణపల్లి దాకా ఉంటుంది. రెండో ప్యాకేజ్ బ్రాహ్మణపల్లి నుంచి రెమిడిచర్ల, మూడో ప్యాకేజ్ రెమిడిచర్ల నుంచి జక్కంపూడి దాకా ఉంటుంది. ఈ అలైన్మెంట్లో ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ కానీ లేకపోతే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే ఎక్కడైనా వర్క్ జరుగుతున్నట్టు మీరు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆ ప్లేస్ని మన సబ్స్క్రైబర్స్కి షేర్ చేద్దాం అండ్ ఈ హైవేలో జరుగుతున్న వర్క్ని అందరికీ తెలిసేలా చేద్దాం. సో చూస్తున్నారు కదా, మనకైతే ముందు అలైన్మెంట్ కనిపిస్తుంది, బట్ నార్మల్గా ఉందన్నమాట. జస్ట్ అలైన్మెంటే ఒక మార్కింగ్లో ఉంది అంతే.
ఇటువైపు మనం చూసుకున్నట్లయితే కొంచెం రోడ్ వర్క్ అయితే అయింది. మనం ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ ముందుకు వెళ్ళామంటే మనకి క్లియర్ కనిపిస్తుంది అక్కడ జరిగిన వర్క్ అయితే. మనమైతే అక్కడ మనకి అడ్డంగా ఒక రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు వచ్చేసి వైరా మదిరా రోడ్డు. సో అలాగే ఆ రోడ్డు బోనకల్ కూడా వెళ్తుంది. సో ఆ రోడ్ నుంచి మనం టువర్డ్స్ ఖమ్మం వైపు దాదాపుగా 2 కిలోమీటర్ల వరకు వచ్చాం. ఇప్పుడు మళ్ళీ 2 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళి ఆ రోడ్ నుంచి మనం మధుర వైపుగా దాదాపుగా ఒక 2 కిలోమీటర్లు వెళ్తాం. వెళ్ళి అక్కడ జరిగిన వర్క్ అయితే మనం క్లియర్గా తెలుసుకుంటాం. ఇదే మన విజయవాడ నాగ్పూర్ ఎకనామిక్ కారిడార్లోని విజయవాడ ఖమ్మం హైవేలో జరుగుతున్న వర్క్ అనమాట. ఎగ్జాక్ట్గా చిన్నబేరువల్లి తర్వాత పాలడుగుల ఈ ఏరియాలోని కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు కదా, మనకైతే మధ్యలో అలైన్మెంట్ కనిపిస్తుంది. ఇంకా లెఫ్ట్లో రైట్లో పంట పొలాలు అయితే ఉన్నాయి. నా పాత వీడియో ఉంటుంది, నా పాత వీడియో మీరు చూసుకున్నట్లయితే ఇంకా మీకు ఇక్కడ వర్క్ అప్డేట్ ఎలా అయింది, ఎంతవరకు జరిగిందని తెలుసుకుంటారు. సో నా పాత వీడియో ఎందుకు చూడమంటున్నా అంటే, నా వీడియోలో ఈ హైవే గురించి ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలానే దానికన్నా ముందు ఇంకొక వీడియో తీశాను. ఆ వీడియోలో మీరు చూసుకున్నట్లయితే ఈ హైవే గురించి కంప్లీట్ ప్యాకేజ్ గురించి అండ్ హైవే గురించి డీటెయిల్స్ మొత్తాన్ని చెప్పాను అనమాట. విజయవాడ నాగ్పూర్ హైవే గురించి ఒక వీడియో అండ్ అందులో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. తర్వాత వీడియో వచ్చేసి సేమ్ ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఈ ప్లేస్లో జరుగుతున్న వర్క్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ 2 వీడియోలు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది హైవే గురించి. ఈ వీడియోలో మీరేం తెలుసుకుంటారంటే ఆ తర్వాత ఆ ప్లేస్లో జరిగిన వర్క్ని తెలుసుకుంటారు. సో మనమైతే వస్తాం మన మదిరా వైరా రోడ్డు దగ్గరికి. సో మనం చూస్తున్నాం కదా, ముందు ఈ కింద కనిపిస్తున్న రోడ్డే మదిరా వైరా రోడ్డు అనమాట. సో మనకి ఈ రోడ్డు మనకి ముందుకు వెళ్ళగానే జంక్షన్ ఉంటుంది. అక్కడ మీరు చూస్తున్నారా, లెఫ్ట్లోంచి బస్సు అయితే వస్తుంది. అటు నుంచి వచ్చిన బస్సు అలా జంక్షన్ నుంచి వైరా వైపు కానీ లేదా బోనకల్ కానీ వెళ్తుంది. ఆ జంక్షన్ నుంచి లెఫ్ట్కి వెళ్తే మదిరా వెళ్తాం, స్ట్రైట్గా వెళ్ళామంటే బోనకల్ వెళ్తాం. ఈ ప్యాకేజ్ని దినేష్ చంద్ర ఆర్ అగర్వాల్ ఇన్ఫ్రాకాన్ కంపెనీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. రైట్ సైడ్లో వాళ్ళ క్యాంప్ అయితే ఉంది. సో మనకి ఈ ప్యాకేజ్ వచ్చేసి ప్యాకేజ్ 1 అనమాట. మనకి బ్రాహ్మణపాలెం నుంచి వెంకటపాలెం వరకు ఉంటుంది. సో ఈ రూట్లోనే వర్క్ మనం అయితే అబ్జర్వ్ చేస్తున్నాం. అండ్ అలానే మనకి ప్యాకేజ్ 2 ప్యాకేజ్ 3 వచ్చేసి MEL సంస్థ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో అక్కడ మనకి కన్స్ట్రక్షన్ జరుగుతుంది లేదనే విషయాలు మీరు తొందరగా తెలుసుకోబోతున్నారు. అండ్ ఎవరైనా ఆ దగ్గరలో ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి వర్క్ జరుగుతుంది లేదనేది. అండ్ తొందరలో మనం ఆ రూట్ని కూడా కవర్ చేద్దాం. మనకి జగ్గయ్యపేట దగ్గర కూడా కృష్ణారావు మీద ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. దాని గురించి కూడా మనం తొందరగా తెలుసుకుంటాం. సో ఇక్కడ మనకి ఒక అండర్ పాస్ని కూడా కన్స్ట్రక్ట్ చేశారు. ఇలా కాస్త మనం ముందుకు వెళ్ళిన తర్వాత మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రోడ్డు మీద కంప్లీట్గా ఫిల్ చేశారనమాట మట్టితోటి. చూస్తున్నారు కదా, మీకైతే క్లియర్ కనిపిస్తుంది. అక్కడ మొత్తం మట్టితో ఫిల్ చేసి లేబులింగ్ చేసినట్టు ఉంది. ఇంకా అలా మనం ముందుకు వెళ్ళామంటే మనకి అక్కడ రోడ్డు వేసినట్టు కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఆ తర్వాత మనకి ఇంకా రోడ్ వర్క్ అయితే కనిపించలేదు. సో ఇక్కడ కూడా మనకు ఒక అండర్ పాస్ లాంటిది ఉంది. అదొక చిన్న కల్వర్ట్లా ఉంది, మీకు కనిపిస్తుంది కదా కిందన, ఇదైతే కల్వర్టే. సో ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి ఈ ప్లేస్లో రోడ్ అయితే వేశారు. ఇది 4 లేన్ యాక్సిస్ కంట్రోల్ హైవే. మనకి ఎగ్జాక్ట్గా మన విజయవాడ జక్కంపూర్ దగ్గర నుంచి నాగ్పూర్ వరకు ఉంటుంది. ఈ హైవే కన్స్ట్రక్ట్ చేయడం వల్ల చాలా వరకు రోడ్ డెవలప్మెంట్ బాగుంటుంది. అండ్ అలాగే విజయవాడ నుంచి ఖమ్మం వెళ్ళే వాళ్ళకి చాలా చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది. ప్రస్తుతం ఎవరైనా విజయవాడ నుంచి మన ఖమ్మం వెళ్ళాలంటే కోదార్ రోడ్ని యూజ్ చేస్తున్నారు. కోదార్ హైవే కూడా చాలా చాలా బాగుంది. అది చాలా చాలా సూపర్గా ఉందన్నమాట. మీరు కనుక వీడియో చూడాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది, చూడొచ్చు. సో ఆ హైవేని యూజ్ చేస్తున్నారు ప్రస్తుతం. ఈ హైవే కంప్లీట్ అయిందంటే ఈ హైవేలోనే వెళ్ళొచ్చు. ఒక 30 నుంచి 40 కిలోమీటర్ల డిఫరెన్స్ కూడా ఉంటుంది. అండ్ అలానే మనం హ్యాపీగా కంఫర్టబుల్గా జర్నీ కూడా చేయొచ్చు. సో ఇంకా మనం చూస్తున్నాం కదా, మనకి ఇక్కడతో రోడ్ అయితే ఎండ్ అయింది. ఆ ముందున మనకి అలైన్మెంట్గా కనిపించట్లేదు. సో ముందుకైతే అలైన్మెంట్ వెళ్తుంది ముందుకి, బట్ ప్రస్తుతం అక్కడ వర్క్ అయితే జరగట్లేదు. బట్ తొందరలో అటువైపు కూడా వర్క్ ఏం జరుగుతుందో తెలుసుకొని మీకైతే అప్డేట్ చేస్తాను. మరి మీలో ఎంతమంది ఈ వీడియో కోసం వెయిట్ చేస్తారో కామెంట్ చేయండి. అలానే మీకు క్లియర్ చూపించే కదా ఇక్కడ రోడ్ వర్క్ జరిగింది. నా ప్రీవియస్ వీడియో చూసుకున్నట్లయితే ఇక్కడ రోడ్ వర్క్ ఎలాంటి జరగలేదు, జస్ట్ మనకి అలైన్మెంట్ ఉంటుంది. ఇక్కడైతే కంప్లీట్గా మనం చూసుకోవచ్చు రోడ్ వర్క్ జరిగింది. తర్వాత ఆ ముందున మనకి మట్టితో కూడా ఫిల్ చేశారు. ఇంతకుముందు మనకి అలైన్మెంట్ మాత్రమే ఉండేది. అండ్ అటువైపు కూడా మనం చూసుకున్నట్లయితే సేమ్ అలానే అలైన్మెంట్ ఉండేది, కానీ మధ్య మధ్యలో వర్క్ అయితే జరిగింది. సో ఈ రూట్లో మనకి 2 ఫ్లైఓవర్లతో వస్తాయి. ఈ హైవేని దాటడానికి నేషనల్ హైవే 160G అంటారు దాన్ని అయితే హైవేని. మన వైరా నుంచి మధుర వెళ్తుంది కదా ఆ హైవేని దాటడానికి 2 ఫ్లైఓవర్లు కన్స్ట్రక్ట్ చేస్తారు. మరి ఇంటర్చేంజ్ వస్తుందో లేదనేది మీలో కలిసి కామెంట్ చేయండి. బట్ తొందరలో నేను కూడా అప్డేట్ చేస్తాను. సో ఇంకా మనం చూస్తున్నాం కదా, మనకైతే వెనక్కి వెళ్తున్నప్పుడు క్లియర్ కనిపిస్తుంది ఈ రోడ్డు జరిగిన వర్క్ అయితే. అండ్ మళ్ళీ మనం చూసాం కదా ఇక్కడ ఒక అండర్ పాస్ అయితే ఉంది. సో మనం చూసుకున్నట్లయితే అండర్ పాస్ కంప్లీట్ అయింది, బట్ మనకి
ర్యాంప్ వర్క్స్ జరగాలి. అండ్ ఇక్కడ కలవట కంప్లీట్ అయింది. ఇంకా ఈ లెఫ్ట్లో అయితే క్యాంప్ మనం ఆల్రెడీ చూసాం కదా. అండ్ మనకి కనిపిస్తుంది కదా, ఈ రోడ్ అలా వెళ్ళి అక్కడ టీ జంక్షన్లోని లెఫ్ట్కి రైట్కి ఉంటుందన్నమాట. ఆ టీ జంక్షన్లో లెఫ్ట్కి వెళ్ళాలంటే బోనకల్ వెళ్తాం, రైట్కి వెళ్తే వైరా వెళ్తాం. సో మీకు నేను ఈ హైవేని చూపిస్తున్నా అంటే ఈ విజయవాడ నాగపూర్ హైవేలోని ఓన్లీ ఈ ఒక్క వీడియో నేను తీసాను. సో అందువల్లే మీకు ఒక వీడియో చూపిస్తున్నాను. రేపటి నుంచి ఖమ్మం దారపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలో జరుగుతున్న వర్క్ని, అలానే మన ఖమ్మంలో కేబుల్ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా, దాని యొక్క అప్డేట్ని, ప్రోగ్రెస్ని చూపించబోతున్నాను. మరి మీలో ఎంతమంది ఆ వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో చూసారు కదా, ఇదే మన విజయవాడ నాగపూర్ హైవేలోని మన ఖమ్మం విజయవాడ సెక్షన్లో జరుగుతున్న వర్క్. సో కంప్లీట్గా ఈ విధంగా వర్క్ అయితే జరిగింది. ఆ ప్లేస్లోని వర్క్ ప్రోగ్రెస్ అయితే ఉంది. ఇంకా వర్క్ ఫాస్ట్గా జరగాలని కోరుకుందాం. మరి కంప్లీట్గా మీకైతే ఈ స్ట్రెచ్లో జరిగిన వర్క్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. అండ్ అలానే వర్క్ ప్రోగ్రెస్ని చూపించాను అనుకుంటున్నాను. మరి ఇంకా వీడియోని ఎండ్ చేద్దామా? ఫ్రెండ్స్ చూసారు కదా, ఫైనలీ మీకైతే మన ఖమ్మం విజయవాడ హైవే గురించి డీటెయిల్స్ చెప్పాను అనుకున్నాను. అండ్ అలానే మీకు చిన్నబెరువుల ధర ఎలాంటి వర్క్ జరుగుతుంది అండ్ ఎలాంటి వర్క్ అప్డేట్ అయ్యింది అన్న విషయాలన్నీ కూడా మీకు క్లియర్గా చూపించి చెప్పాను. సో ఈ హైవేలోని ఈ స్ట్రెచ్లోని మ్యాక్స్ ఈ ప్లేస్లోనే వర్క్ జరుగుతుంది అనమాట. ఇంకా మధ్య హైవే కూడా వర్క్ జరుగుతుంది అన్నారు, బట్ నాకు అటువైపు వెళ్ళడం కుదరలేదు. బట్ సూన్ అటువైపు కూడా వెళ్తాను అండ్ ఆ రూట్ కూడా మీకు చూపిస్తాను. మరి మీ సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నాను. సో మీరు ఎవరైనా మన ఛానల్ సపోర్ట్ చేయాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది. ఆ జాయిన్ బటన్ ప్రెస్ చేశారనుకోండి, మీకు వరుసగా వస్తాయన్నమాట. మీరు ఎంత అమౌంట్ పే చేద్దాం అనుకున్నారు అనేది పర్ మంత్ మీకు అమౌంట్ అకౌంట్ నుంచి డెబిట్ అవుతుంది. సో ఆ డెబిట్ అయితే యూట్యూబ్కి వెళ్తుంది, యూట్యూబ్ నుంచి మనకు వస్తుంది అనమాట. సో నేను సజెస్ట్ చేసేది 18 రూపీస్ పర్ మంత్ పే చేస్తాను అనుకుంటున్నాను. సో మీరు ఎవరైనా సపోర్ట్ చేసి పే చేద్దాం అనుకుంటే జస్ట్ జాయిన్ బటన్ నొక్కి అమౌంట్ పే చేయండి, సరిపోతుంది. So thank you friends, thank you for your support. Always have a safe and happy drive. Thank you, take care. Bye bye.